బుచ్చి మున్సిపాలిటీ పరిధిలోని జగనన్న లేఅవుట్లో వినాయక విగ్రహ ప్రతిష్ఠ కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని అధికారులు కూల్చివేయడంపై మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఓసీ ఉన్నప్పటికీ కమిషనర్ ఆదేశాలతో కూల్చివేశారని ఆరోపించారు. కాలనీలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు దేవాలయం అవసరమని పేర్కొంటూ ఈ విషయంలో ప్రశాంతిరెడ్డి స్పందించి న్యాయం చేయాలని కోరారు. బుచ్చి మున్సిపాలిటీ పరిధిలోని జగనన్న లేఅవుట్లో వినాయక విగ్రహ ప్రతిష్ఠ కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని అధికారులు కూల్చివేయడంపై మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఓసీ ఉన్నప్పటికీ కమిషనర్ ఆదేశాలతో కూల్చివేశారని ఆరోపించారు. కాలనీలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు దేవాలయం అవసరమని పేర్కొంటూ ఈ విషయంలో ప్రశాంతిరెడ్డి స్పందించి న్యాయం చేయాలని కోరారు. సాగు కోసం తెచ్చిన నెల రోజుల నుంచి నేను భిక్షాటం చేసి ఇంట్లోంచి బయటకు వచ్చిన దాన్ని కాదు సార్. నేను దేవుడి కోసం దేవుడికి గుడి కట్టడానికి నిర్వహించే స్థలం ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం ఏడా ఉంటాను, ఏడా కూర్చుంటా. మీరు నన్ను కొట్టిన ముందు చేసి నన్ను కొట్టిన గుడి కట్టుకునే అవకాశం లేదు, దేవుడికి ఆలయం లేదు, మీ గ్రామానికి దేవుడు పూజకు లేదు అని చెప్పాను. వెళ్ళిపోతాను. ఎంత కష్టమైనా 70 ఏళ్ళు వస్తుంది. ఏం ఇబ్బంది లేదు. ఇబ్బంది కానీ ముందు నన్ను కొట్టేది తర్వాత తీసేయండి. ఇప్పుడు ఉన్నాడు ఎన్ఓసీ ఫామ్ ఇచ్చే సార్ కూడా ఉంటే అతనితో కూడా పర్మిషన్ మాట్లాడా. నేను కట్టుకోండి అమ్మ, మీకు గుడికి అన్నిటికీ ఇచ్చున్నామని చెప్పారు. మీరు ఈ విధంగా వచ్చి తొయటం న్యాయమా? రేపు నేను శిలాప్రతిష్ఠం చేయాలా? ఎంఆర్ఓకి అర్జీ పెట్టుకోవడానికి పోతే అక్కడ అన్ని మాట్లాడే కదా తీసుకుంది ఇక్కడ నిర్ణయం. ఎవరు ఇచ్చారు ఈ విధంగా చేయమని? దేవుడికి సంబంధించిందే కదా నేను చేస్తున్నాను. ఇంకేమైనా ఆక్రమించుకున్నానా? ఇళ్ళ ప్లాట్లు ఏమైనా కడుతున్నానా? ఇళ్ళ ప్లాట్లలో కడితే ఇవన్నీ ఈ విధంగా అన్యాయంగా దోషేయాలి మీరు. ఇది గవర్నమెంట్ పర్పసే కదా, గుడి కావాలా? గ్రామానికి గుడి కావాలా పర్లేదా? ఎందుకు ఈ విధంగా చేశారు? ఇప్పుడు 50,000 ఖర్చు అయింది, కట్టండి. ఎవరు కట్టిస్తారు? కట్టింది. ఎవరు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళు కట్టిమని మాకు. ఇప్పుడు రేపు పొద్దున్న శిలాప్రతిష్ఠం చేయాలి. నేను ఎంఆర్ఓ కాడే కదా మాట్లాడింది. ఎంఆర్ఓ కాడ మాట్లాడాను. ఎంఆర్ఓ కాడ మాట్లాడి అడిగిన తర్వాత ఎమ్మెల్యే కూడా అవకాశం ఇచ్చిందమ్మా, గుడికి అవకాశం ఇచ్చింది, ప్లేస్ ఉంది, పోయి చూసుకొని కట్టుకోండి అని చెప్పాడు. అక్కడ ఎన్ఓసీ ఫామ్ ఇచ్చే సార్ కూడా ఉన్నాడు. ఇక్కడ పోయి అర్జీ ఇచ్చా, అమ్మ కమిషనర్ దీనికి సంబంధించిందని చెప్పాడు. కమిషనర్ ఆఫీస్లో ఎన్ఓసీ ఫామ్ ఇస్తారు కదా, ఆ సార్ ఉన్నాడు. ఆ సార్ని కూడా నేను అడిగా, అమ్మ కొన్ని స్థలాలు కొన్ని విషయాలకి కేటాయించున్నారు కాబట్టి ఆ స్థలాల ప్రకారమే మీరు చూసుకోవాలి అన్నారు. సరే, ఇది ఖాళీ పై భాగం, మనకి గ్రామానికి పై భాగం ఉంది, గుడికి మనకి బాగుంటుంది, గ్రామంలో కూడా మనకు అన్ని అనుకూలంగా బాగుంటాయని ఇది నువ్వు మాట్లాడదు. ఇది పై భాగం కాబట్టి, గ్రామానికి పై భాగం కాబట్టి ఖాళీ స్థలంగా వచ్చి ఎవరెవరో వచ్చి చీట్లాట ఆడుతున్నారు, ఎవరెవరిని అమ్మాయిలు తీసుకొచ్చుకుంటున్నారు, ఏదేదో రాత పనులు చేస్తున్నారు. ఇక్కడ గుడి కట్టి ఇక్కడ పూజా కార్యక్రమం జరిపిస్తే నష్టమేది ప్రభుత్వానికి. ఏం నష్టము? ఎంఆర్ఓ కట్టుకోమని పర్మిషన్ అయితే ఆయన ఒకటే అన్నాడు, అమ్మా కట్టుకునే అవకాశం నాది కాదు, కమిషనర్దే, అక్కడ పో అన్నాడు. నేను ఒకటే చెప్పా, అక్కడ ఎన్ఓసీ ఫామ్ ఇచ్చే సార్ ఉంటే అతనితో కూడా చెప్పాను. సరే, మనం ఫస్ట్ కట్టుకొని పూజలు చేసుకుంటే తర్వాత అవకాశం ఇస్తుంది, మనకి ఎమ్మెల్యే ద్వారా అవకాశం వస్తుంది, గవర్నమెంట్ ద్వారా ఎండోమెంట్ ద్వారా అవకాశం వస్తుంది. సమస్యలో ఉన్నానండి, నేను హిందూ ధర్మంలో ఉన్నాను. నేనేం ఆషామాషాగా లేను. రేపు అందరూ వస్తారు, హిందూ ధర్మం వాళ్ళు కూడా వస్తారు, కమిషనర్ కాడికే తీసుకొని వస్తాను. నేనేం పాడు పని చేస్తున్నానా? ఏదో పని చేస్తున్నానా? ఇక్కడ గుడిని శిలాప్రతిష్ఠ రేపు అన్నదానానికి అన్ని మొత్తం 50,000 60,000 రూపాయలు ఖర్చు పెట్టుకోండా. నేను నా పరిస్థితి ఎవరు? ఏం తప్పు చేస్తే ఇట్లా చేశారు? ఇది గవర్నమెంట్దే కదా, గవర్నమెంట్దేనే కదా కడుతున్నది. గుడి కావాలి కదా, గుడి కావాలనే కదా పోరాడింది. ఇంత ఖాళీ స్థలం చేసిన దాకా ఎందుకు కళ్ళు మూసుకోలేరు? ఎట్లా ఉన్నింది? నెల రోజుల నుంచి ఇక్కడ పోరాడుతూ ఉన్నాను. నేను అడిగిన కాడి నుంచి పోరాడుతూనే ఉన్నాను. అప్పుడంతా ఎవరు అర్జీలు ఇవ్వలేదా? అప్పుడంతా ఎవరికి కమిషనర్ చెప్పలేదా?
చిమ్మే వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు కదా, వాళ్ళైనా చెప్పాలి కదా. ఈ విధంగా ఆమె స్థలం ఆక్రమించుకోండి సార్, ఫ్లాట్ లో గుడి కడుతుంది, ఫ్లాట్లు ఆక్రమించుకోండి అని నా మీద ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను అన్ని చేసుకునే సమయానికి ఈ ప్రకారం చేశారు. ఇది ఎంతవరకు న్యాయము, ఎంతవరకు కరెక్ట్? ఏం చేస్తున్నాం? ఇక్కడ అమ్మాయిలు తీసుకొచ్చుకుంటున్నారు, తాగుతున్నారు, పేకాట ఆడుతున్నారు, ఎన్నెన్నో రోత పనులు చేస్తున్నారు పై భాగాన. ఇవన్నీ అరువుగా ఉంటుందని నేను బాగు చేసి శుద్ధం చేశాను. కమిషనర్ని అడగటానికి ఎమ్మెల్యే గారు అవకాశం ఇచ్చిందని ఆ మాట మాకు చౌన పడితేనే చేశాం, కానీ లేకపోతే ఎందుకు చేస్తాం మేము? శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిస ప్రతిష్ఠ మహా కుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ ప్రక్కన, హరినాథపురం, నెల్లూరు. ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు మహావైభవంగా జరుగును. శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఉత్తరాధికారి శ్రీ 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 సత్యచంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామివారి దివ్యాశీస్సులతో ప్రతిష్ఠా కార్యక్రమం ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 6 గంటల నుండి 7 గంటల 41 నిమిషాలలోగా శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిస ప్రతిష్ఠ మహా కుంభాభిషేకం. రాజగోపుర ప్రతిష్ఠాపకులు బ్రహ్మశ్రీ నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి గారు. కావున 50 మంది భక్త మహాశయులు శ్రీ స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.